వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రులైన నలుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో వివరణ ఇవ్వాలంటూ 4 మంత్రులు వైసీపీకి నోటీసులు ఇచ్చింది. ఆ 4 ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించారంటున్న పిటిషనర్తో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవులు చేపట్టిన అంశంపైన హైకోర్టులో ఒక సీనియర్ జర్నలిస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించి ఈరోజు కోర్టు ఆ 4కి నోటీసులు జారీ చేసింది. దీనిపైన శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు మాట్లాడడానికి. అసలు కేసు మొత్తం వివరాలు చెప్పండి ఒకసారి. కేసు ఇది కోవారెంట్ పిటిషన్. గతంలో 2015లో శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి బీఫామ్ మీద గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని మంత్రి అయినాడు కాబట్టి అప్పుడు ఆ పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ఇంకా అలైవ్గానే ఉంది. అప్పుడు కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది. కోర్టుకి ఇంతవరకు రాలేదు. ఈ ధర్మిలోనే మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి ఇది ఒక అలవాటుగా అయిపోయింది. వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారి సలహా మేరకు గవర్నర్ ద్వారా చీఫ్ సెక్రటరీ అనుసంధానంతో వారు మంత్రి పదవులు చేపట్టడం జరిగింది. సో దీని మీద మేము మళ్ళీ కోర్టుకు వెళ్ళాము. ఈరోజు కోర్టు కూడా ఈరోజు స్పష్టంగా మా పిటిషన్ అడ్మిట్ చేస్తూ వాళ్ళకు నోటీసెస్ ఇచ్చింది. 4 వారాల్లో చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రులు ఎవరైతే అయినారో అమర్నాథ్ రెడ్డి గారి నుంచి అఖిలప్రియ వరకు 4కి వారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా, ఎందుకంటే మీ పార్టీ సభ్యులా వీరు ఇంకా కొనసాగుతున్నారా లేకపోతే మీరు ఏం చర్యలు తీసుకున్నారు అది కూడా స్పష్టంగా అయిపోతుంది. అంటే పార్టీ ఫిరాయింపు కూడా కేసు నడుస్తుంది కదండి హైకోర్టులో. ఇప్పుడు ఈ కేసు పార్టీకి సంబంధించిందమ్మా. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇది స్పీకర్ పరిధిలో వేరే పిటిషన్ అది సుప్రీంకోర్టు ఆర్డర్లు కూడా ఇచ్చింది. ఇదేమంటే ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తులు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా మేము రాజీనామా చేశాం ఆ పార్టీకి అని ప్రచార మాధ్యమాల ద్వారా తెలియపరుస్తూ వారి ప్రతిచర్యలు ఏవి కూడా వైఎస్ఆర్సీపీ పట్ల ఆ పార్టీ పట్ల విధేయత ఉన్నట్టు కనపడదు. దాంట్లో భాగమే అసెంబ్లీలో వాళ్ళు వివరించే తీరు. కానీ ఇప్పుడు సరాసరి మంత్రులుగానే ప్రమాణ స్వీకారం చేశారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచి మేము స్వతహా రాజీనామా సమర్పించామని చెప్పుకుంటూ మంత్రి పదవి చేపట్టినారు. కాబట్టి రాజ్యాంగంలో 10th షెడ్యూల్ పారాగ్రాఫ్ 2 ప్రకారం ఎవరైతే స్వతహా రాజీనామా ఆ పార్టీకి ప్రకటిస్తారో ఆ పార్టీ తరఫున గెలిచి సొంతంగా వాళ్ళంతకు వాళ్ళే అనర్హులుగా ప్రకటించుకుంటారు. దీని ద్వారా, ఈ చట్టం ద్వారా అట్లా ప్రకటించిన వారు 164(1)(b) ఆర్టికల్ 164(1)(b) రాజ్యాంగంలో పొందుపరిచిన 2003లో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టం తెచ్చారు. ఎందుకంటే అప్పుడు సింగిల్గా ఉన్న ఎమ్మెల్యేలకి మటుకే అది వర్తిస్తుంది ఫిరాయింపు చట్టం. గుంపులుగా పోయి మంత్రి పదవులు లేకపోతే వేరే చైర్మన్లు కానీ ప్రలోభాలకు లోనైనటువంటి పదవులు చేపడుతున్నారనే ఉద్దేశంతో దాన్ని ఆపడానికి ఈ 164(1)(b) అనే ఒక సవరణ జరిగింది. ఇప్పుడు మేము వేసిన కేసు కూడా అట్లా సెల్ఫ్ గోల్ కొట్టుకున్న వాళ్ళు 10th షెడ్యూల్ 2వ పారాగ్రాఫ్ ప్రకారం మేము స్వతహా రాజీనామా చేసినామని ప్లస్ వాళ్ళ తీరుతెన్నులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వండుకుంటూ అటువంటి వాళ్ళు ఈ 164(1)(b) ప్రకారము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం కానీ అటువంటి పదవులు చేపట్టడం కానీ వీళ్ళు అనర్హులు అని చాలా స్పష్టంగా చెప్పేటువంటి కోర్టు ఇన్వాల్వ్ అవ్వడానికి రైట్ అండి. ఇప్పుడు చట్టాన్ని వాళ్ళు ఇది చేశారు కాబట్టి రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన 2 జరిగినాయి. నోటీసులు అందుకున్న తర్వాత ఆ 4 మంత్రులు ఏ విధంగా స్పందిస్తారో అనేది వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ యశ్వంత్తో కలిసి హసీనా, TV9 హైదరాబాద్.